వైపు నుంచి ఒక రకమైన సంతోషకరమైన వార్త ఏంటంటే నన్ను ధర్మవరం ప్రజలు ఆశీర్వదించి శాసనసభ్యునిగా తద్వారా రాష్ట్ర మంత్రిగా అయ్యే అవకాశాలు కల్పించినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ నా పూర్తి స్థాయి కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటిదాకా ఒక తాత్కాలిక కార్యాలయం నడుస్తూ ఉండేది. ఇప్పుడు పూర్తి కారణంగా ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకి ఇతరత్ర ఎవరికి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా కార్యాలయానికి రావడానికి అవకాశం ఉంటుంది. వారి సమస్యలు విన్నవించుకోవడానికి, తద్వారా వారి పరిష్కారం కోసం కూడా కార్యాలయ సిబ్బంది కృషి చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి నేను క్షమాపణలు, ధన్యవాదాలు కూడా తెలియజేయదలుచుకున్నాను. క్షమాపణలు ఎందుకంటే వారి ఆశీర్వాదం వల్ల ఇక్కడ గెలవడం, శాసనసభ్యునిగా, తదనంతరం రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం, ఆ క్రమంలో ధర్మవరం నియోజకవర్గానికి నా రాకపోకలు తగ్గడం, ఆరోగ్య శాఖ కావడంతో మరీ ముఖ్యంగా వర్షాకాల సమయంలో అనేక రోగాలు, విషజ్వరాలు, అంటువ్యాధులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రబలే నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావడం, రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న ప్రభుత్వ ఆసుపత్రుల్ని చూడాల్సి రావడం, అక్కడ స్థితిగతులను బేరీజీ వేసుకొని తద్వారా అక్కడ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉండడం, వీటి దృష్ట్యా నేను నియోజకవర్గానికి తక్కువ సమయం కేటాయిస్తున్నప్పటికీ కూడా ప్రజలు నా పట్ల చూపుతున్న ప్రేమాభిమానాలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తక్కువ సమయం కేటాయిస్తున్నందుకు క్షమాపణలు కోరుతున్నా. అయితే నేను భౌతికంగా లేనప్పటికీ ధర్మవరంలో నా కార్యాలయ సిబ్బంది, ముఖ్యంగా నా కార్యాలయ ఇన్ఛార్జిగా ఉంటున్న సోదరులు కగ్గోలు హరీష్ గారు నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన నాయకులు, మా జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి ఇన్ఛార్జి దాకా, ఎంపీపీ ఆదినారాయణ గారి దగ్గర నుంచి జింకా రామాంజలి దాకా ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా తక్షణమే వాటిని వారి పరిధిలో పరిష్కరించే ప్రయత్నం చేయడం. కాని పక్షంలో ప్రతిరోజు రాత్రి ఏమేమి గ్రీవెన్స్లు వచ్చాయి, ఎంతవరకు పరిష్కరించగలిగాం, ఎంత మేరకు ఇంకా